ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఫ్రెండ్షిప్ డే గురించి. అండ్ మనందరికి తెలుసు ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్స్ యొక్క పాత్ర మన లైఫ్లో ఎలాంటిది అనేది మనం అందరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ నాకు తెలిసిన ఫ్రెండ్షిప్ డే వచ్చేసి గ్రీటింగ్ కార్డ్స్తో స్టార్ట్ అయింది. అండ్ ప్రెసెంట్ అయితే బ్యాండ్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అండ్ ఫ్రెండ్షిప్ రింగ్స్ తీసుకొని కొంచెం రిచ్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇదంతా పక్కన పెడితే అసలు ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ డే అయితే ఫ్రెండ్స్ గురించి ప్రత్యేకంగా రోజైతే ఉంది, కానీ అసలు ఈ డే ఎలా స్టార్ట్ అయింది? ఫ్రెండ్షిప్ డేకి ఒక సపరేట్ డే అని పెట్టాలి అని చెప్పేసి ఎవరు డిసైడ్ చేశారు? అండ్ దీన్ని ఎప్పటి నుంచి మనం సెలబ్రేట్ చేస్తున్నాం? ఇన్ కేస్ దీనికి ఆన్సర్స్ మీకు తెలియకపోతే ఈ వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి. నేనైతే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒక అద్భుతమైన ఫీలర్ అనేది మీకు వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. ఫ్రెండ్షిప్ డే తొలిసారిగా 1930 సంవత్సరంలో అమెరికాలో పరిచయం చేయబడింది. అండ్ దీన్ని పరిచయం చేసింది హాల్మార్క్ కార్డ్స్ అనే సంస్థ వ్యవస్థాపకుడైన జాయిస్ హాల్ అనే వ్యక్తి. స్నేహితుల మధ్య ప్రేమను, ఆప్యాయతను బలపరచాలనే ఉద్దేశంతో ఈ రోజుని ఆయన ప్రతిపాదించారు. కానీ అప్పట్లో చాలా మంది దీన్ని వ్యాపార ప్రకటనగా చూసి అంతగా ఆదరించలేదు. ఆ తర్వాత 1958లో పారాగ్వే దేశానికి చెందిన డాక్టర్ రోమన్ ఆర్టిమియో బ్రాచో అనే డాక్టర్ వరల్డ్ ఫ్రెండ్షిప్ క్రూసేడ్ అనే ఉద్యమం ప్రారంభించారు. అప్పటి నుంచి జూలై 30 రోజున ఫ్రెండ్షిప్ డేగా జరుపుకోవడం ప్రారంభమైంది. ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో 2011లో యునైటెడ్ నేషన్స్ జూలై 30వ తేదీని అధికారికంగా అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. అండ్ ఇప్పటిదాకా అయితే మనం చెప్పుకుంది ఇంటర్నేషనల్ పరంగా ఫ్రెండ్షిప్ డే గురించి చెప్పాను. అండ్ ఇప్పుడు మన ఇండియన్ స్టైల్లో చెప్తున్నాను. మన ఇండియాలో ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటాం. స్నేహితులు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కడతారు, గిఫ్ట్లు ఇచ్చుకుంటారు, అండ్ సెల్ఫీలు దిగుతారు, సోషల్ మీడియాలో మెసేజ్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది తమ ఫ్రెండ్స్ పొడిచిన వెన్నుపోట్లని తమ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ల్లో తమదైన శైలిలో స్టేటస్ పెట్టి ఆనందపడుతూ ఉంటారు. అండ్ లోకానికి ఏదో చెప్పాలనుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, స్నేహం అనేది భాషలకు, దేశాలకు, మతాలకు అతీతమైనది. ఒక మంచి స్నేహితుడు ఉంటే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. అండ్ ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మనం కూడా మన ఫ్రెండ్స్కి ఒక చిన్న మెసేజ్ చేద్దాం, లేదా ఈ వీడియోనే వాళ్ళకి షేర్ చేసి సర్ప్రైజ్ చేద్దాం. అండ్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బాయ్.